బెనిఫిట్స్ ఉన్న ప్రోడక్ట్ ఇది ఎల్ఓసి అండి. ఇది 3 బాటిల్స్ లో వస్తుందండి. లీటర్, హాఫ్ లీటర్, మనకి 200 ml కూడా ఉంటుందండి. చాలా కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్స్ అండి మనవి. ఎలా వాడాలి అనేది కూడా మనం నేర్చుకొని వాడాలి. తర్వాత ఇది ఇందాక మనం చెప్పినట్టు బయోపెస్ట్ ఫార్ములాతో తయారైన ప్రొడక్ట్స్ అండి, సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. తర్వాత ఇవి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మనం ఏదైతే చెప్తామో, మనం డెమో కూడా చూపిస్తాను నేను. ఏదైతే చెప్తామో అంత పర్ఫెక్ట్ గా ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. మనం ఏం చెప్తున్నామో అన్ని రకాలుగా ఇది పనిచేస్తుంది. తర్వాత ఎకో ఫ్రెండ్లీ అండి. మనకి కానీ, వాతావరణానికి కానీ, జంతువులకు కానీ ఎటువంటి హాని చేయదు. మనం ఇది యూజ్ చేసినప్పుడు మనం వాడే సర్ఫేసెస్ నీట్ గా ఉంచడమే కాకుండా మన హ్యాండ్స్ కూడా చాలా స్మూత్ గా, సాఫ్ట్ గా ఉంటది అనమాట. చేతులు పాడవవు, మన చేతులు కానీ కాళ్ళు కానీ పాడవకుండా చాలా జెంటిల్ గా క్లీన్ చేస్తుంది అనమాట. తర్వాత ఎకనామికల్ కూడా. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మనం ఎలా వాడాలో తెలుసుకోకపోతే ప్రొడక్ట్ వేస్ట్ అవుతుంది. దేనికి ఎంత వాడాలి అనేది ఒక రేషియో ఉంటది. మనం అది తెలుసుకొని ఆ రేషియో ప్రకారం వాడితే మనకి ఎకనామికల్ పడుతుంది. బయట కంటే ఇంకా తక్కువ కాస్ట్ లోనే వస్తుంది ప్రోడక్ట్. మళ్ళీ దీంతో మనం బిజినెస్ కూడా ఎంత మంచి మనం చేసుకోవచ్చు. అదే ఎక్స్ బ్రాండ్ తో అయితే మనం బిజినెస్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. అట్లా ఈ ప్రోడక్ట్ ఎక్కడెక్కడ వాడొచ్చు అంటే, మీరు ఫ్లోర్స్ కి వాడుకోవచ్చు, ఫర్నిచర్ కూడా తుడుచుకోవచ్చు, తర్వాత గ్యాస్ స్టవ్స్ తుడుచుకోవచ్చు, తర్వాత బట్టలకి క్లీన్ చేసుకోవచ్చు. అంటే మిషన్ వాష్ చేయకూడదు, మిషన్ లో వేయకూడదు, కానీ మీరు బకెట్ వాష్ అయితే బకెట్ వాష్ కి మీరు వాడుకోవచ్చు. తర్వాత పెయింట్ చేసిన వాల్స్ ఉంటాయి కదా, పిల్లలు క్రేయాన్స్ తో గీయడం కానీ, లిప్స్టిక్ మార్క్స్ కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మన వాల్స్ కి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ తో. అంత వండర్ఫుల్ గా పనిచేస్తుంది అండి. మనకి ఇది కలుపుకోవడానికి స్క్వీజ్ బాటిల్, స్ప్రే లాంటి బాటిల్స్ కూడా ఉంటాయండి. దాంట్లో మనం డైల్యూషన్ చేసుకొని మనం అది ప్రోడక్ట్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. తర్వాత దీన్ని దేనికి ఎట్లా వాడాలి అనేది కూడా మనం తెలుసుకుందామండి. అండ్ మనం ఇప్పుడు బయట సర్ఫేస్, ఇప్పుడు ఫ్లోర్ క్లీన్ చేసుకునేది ఉందనుకోండి, మనము ఒక 5 లీటర్స్, ఒక హాఫ్ బకెట్ వాటర్ తీసుకుంటే మనం 5 ml వేస్తే సరిపోతుంది. అదే ఏదైనా మిగతావి తుడుచుకోవాలి, వేరే గ్లాసెస్, ఫర్నిచర్స్ లాంటివి వేరే తుడుచుకోవాలి అన్నప్పుడు 6 ml వేయాలి. 1 లీటర్ కి 6 ml ప్రోడక్ట్ వేయాలి. తర్వాత గిన్నెలు మనం కడుక్కోవాలి అన్నా కూడా మనం గిన్నెలు కూడా దీంతో యూజ్ చేయొచ్చు. యూటెన్సిల్స్ కూడా మనం దీంతో వాష్ చేసుకోవచ్చు. 1 లీటర్ కి 1 ml వేస్తే సరిపోతుంది. దానికి మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్ కి కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. చిన్న పంప్ చేసుకుంటే మనం హ్యాండ్ వాష్ కూడా అయిపోతుంది. ఇట్లా పంప్ దొరుకుతుంది అండి. మనం ఇది యూజ్ చేస్తే ఏంటిదంటే మనకి ప్రొడక్ట్ వేస్ట్ అవ్వకుండా ఉంటది అనమాట. ఇట్లా ఉంటది పంపు. మనకి హాఫ్ లీటర్ కి కూడా దొరుకుతుంది, లీటర్ కి కూడా దొరుకుతుంది అండి. ఇట్లా మనం దీన్ని ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, దీనిలో 5 ml అట్లా పోర్ అవుతూ ఉంటది. మన పోరింగ్ క్యాప్స్ కూడా ఉంటాయి. మనం ప్రొడక్ట్ వేస్ట్ కాకుండా మనం ఇవి యూజ్ చేస్తే ఏంటంటే ప్రొడక్ట్ వేస్ట్ కాకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని చెప్పడానికి మనకి చిన్న డెమో ఉందండి. నేను మా పాప హెల్ప్ తో నేను ఈ డెమో కూడా మీకు చేసి చూపిస్తాను. ఇది చూడండి, ఇది షూ పాలిష్ అన్నమాట. ఇది షూ పాలిష్ బ్లాక్ అండి. ఇది నేను ఇది కొంచెం తీసుకుంటున్నా. ఇది ఎంత జిడ్డు మరక, ఎంత గ్రీజీ ఉంటది అనేది మనకు ఐడియా ఉంటది కదా. ఇంతకంటే మొండి మరక ఇంకోటి ఉండకపోవచ్చు. నేను ఇది కొంచెం తీసుకుంటున్నా. అంటే హ్యాండ్ మీద ఇట్లా అప్లై చేస్తాను. చూడండి, ఇట్లా అప్లై చేసుకుని కొంచెం కూడా పెట్టచ్చు. ఇట్లా అప్లై చేసిన నేను. తర్వాత దీని మీద కొంచెం ఎల్ఓసి తీసుకుంటున్నాను. మనకి ఆయిల్ మరకలు అవి మనకి ఎక్కువ దేని మీద అంటే బైక్ నడుపుతా ఉంటే కూడా జెంట్స్ ప్యాంట్లకి ఎక్కువ ఈ ఆయిల్, డీజిల్, అది క్రీమ్ అవి ఉంటది కదా, గ్రీజ్, అవన్నీ అంటుకుంటా ఉంటాయి అనమాట. అవన్నీ ఇదే కోవలోకి వస్తాయి అనమాట. ఎల్ఓసితో నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు అండి దాన్ని. మనం మరక అంటగానే దాని మీద ఎల్ఓసి వేసి మనం అట్లా పెట్టేసి దాన్ని మనం ఫ్రీ ఉన్నప్పుడు మనం వాష్ చేసుకోవచ్చు అనమాట. నేను 1-2 డ్రాప్స్ నేను ఎల్ఓసి తీసుకున్నా అండి. 1 డ్రాప్ తీసుకున్న ఎల్ఓసి. దీంతో నేను షూట్ చేసిన. ఇది చూడండి, ఇది నేను వైట్ కర్చీఫ్ తీసుకుంటున్నా అండి. దీని మీద ఏం మరకలు లేవు. దీంతో నేను షూట్ చేస్తున్నాను.
చూడండి హ్యాండ్ కి ఉన్నదంతా కూడా క్లీన్ అయింది. ఇక్కడ సాఫ్ట్ కూడా అవుతుందండి, ఇది మాయిశ్చరైజర్ పెట్టినట్టుగా సాఫ్ట్ గా అవుతుంది, ఎందుకంటే మనకి దీంట్లో కోకోనట్ డిరైవ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అదంతా మనకి కర్చిప్కి వచ్చేసింది. ఈ క్లాత్ ని కూడా క్లీన్ చేస్తుందా అని చూద్దాం మనం. నేను మీ ముందే దీంట్లో మళ్ళీ ఇంకా దీంట్లో నేను వాటర్ తీసుకుంటున్నా, ప్లెయిన్ వాటర్ తీసుకుంటున్నా. నేను ఇంకా దీంట్లో ఏమి వేయట్లేదు, లిక్విడ్ ఏమి వేయట్లేదు. ఉన్న దీనికి ఉన్న దాంతోనే నేను దీనికి క్లీన్ చేస్తాను అనమాట. దీంట్లో డిప్ చేసి కొంచెం నలిపి, ఇప్పుడు బయట మరకలు అయితే కొంచెం మనం నానబెట్టుకుంటాం కదా, అట్లా కొంచెం నానబెట్టి మనం వాష్ చేసుకుంటే మంచి క్లీన్ అయిపోతాయండి. ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఇప్పుడు ఇది ఎంత బాగా క్లీన్ అయిపోయింది, ఇంత కూడా మరక లేకుండా చక్కగా క్లీన్ అయిపోయింది. ఎలాంటి మరకలైనా కూడా మనము వెంటనే స్ట్రెయిన్ పడ్డ వెంటనే మనం చేసి కొంచెం నాననిచ్చి మనం టైం ఉన్నప్పుడు వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా మన ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయండి, అన్ని కూడా కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేషియో ఎట్లా వాడాలి ఏంటి అనేది మనకి కొలతలు ఉంటాయండి. దాని ప్రకారం వాడితే మనకి ఎకనామికల్ పడుతుంది. అంటే బయట వాటికంటే ఇంకా తక్కువ కాస్టే పడుతుంది కానీ ఎక్కువ కాస్ట్ అయితే పడదండి. అట్లాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర అన్ని కూడా. అండ్ ఇప్పుడు దివాళీ అందరికి దివాళీ వస్తుంది కదా, మనకి స్పెషల్ ప్రోగ్రామ్ దానికే కదా. అండ్ అందరికి దీపావళి శుభాకాంక్షలు అండి. అందరికి నిన్న అందరికి అమౌంట్ పడి ఉంటది మనకి. ఇప్పుడు దివాళీ బోనస్ పడుతుంది కదా మనకు. ఆమె ఎట్లాగో మన లైఫ్ లో వెలుగులు నింపుతుంది, దివాళీకి ఇంకొంచెం స్పెషల్ అనమాట. నేను అంత అమౌంట్ చూసుకొని మన అందరికి కొంచెం స్మైల్ వెలుగు వచ్చి ఉంటది కదా ఫేస్ లో. నాకు చాలా హ్యాపీగా ఉండేయండి, నిన్న అమౌంట్ పడింది మాకు. నేను వెంటనే మా సార్కి ఫోన్ చేసి షేర్ చేసుకున్నాను అనమాట. సో అందరికి దీపావళి శుభాకాంక్షలు అండి. అండ్ ప్రశాంతి మేడం కి చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మమతా గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా క్లీన్ గా క్లియర్ గా డెమోని చాలా ఎక్సలెంట్ గా మీరు చూపించారు. అంటే చాలా ప్రొఫెషనల్ గా, అంటే మీరు డెమో చేసిన విధానం చాలా డీసెంట్ గా. సో అంటే మేము ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో, అంటే మేము ఎలా అయితే చేస్తామో అంత చక్కగా మీరు జూమ్ లో అయినా మా అందరికి కూడా చాలా చక్కగా క్లియర్ గా కనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. అండ్ అదే అంటే ఇంకోటి కూడా చెప్పాలి ఏంటి అంటే, దీపావళికి చాలా వెలుగులు వస్తాయి కదా వెలుతురులాగా, అలా మీ స్మైల్ కూడా LOC మరకని ఎంత నీట్ గా క్లీన్ చేస్తారో మీ నవ్వు కూడా